శనిగ్రహ దోష నివారణకై నీలం రత్నాన్ని ధరించమని చెప్తారు. ఈ నీలం రత్నం ఎప్పుడు ఎవరు ఎలా ధరించాలి, ధరించేటప్పుడు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? నవగ్రహాలకు సంబంధించి నవరత్నాలను జ్యోతిర్విజ్ఞానం అందిస్తుంది. జ్యోతిర్విజ్ఞానంలో ఈ రత్నశాస్త్రం ఒకటి, సాముద్రిక శాస్త్రం మరొకటి. రత్నశాస్త్రాన్ని మనం పరిశీలించినప్పుడు సమస్త రత్నాలు సముద్రంలో నుంచే మనకు లభిస్తాయి. ఈ క్రమంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రత్నాన్ని జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది. భరణి నక్షత్రం, శుక్ర నక్షత్రం డైమండ్ ధరించాలి. కృత్తిక నక్షత్రం, రవి నక్షత్రం రుబి కెంపు ధరించాలి. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి అంటూ చెప్పినప్పుడు శనిగ్రహ సంబంధితమైన నక్షత్రాలు అనురాధ, పుష్యమి, ఈ నక్షత్రాల వాళ్ళు నీలం రత్నం ధరించాలి అని ప్రమాణం. వేలాది పద్యాలు చెప్పిన వేమన్న శతకం అన్న పేరు పొందినప్పటికీ ఉజ్జాయింపుగా 3000 పద్యాలు ఉంటాయి ఈ శతకంలో. అద్భుతమైన ఒక పద్యాన్ని మనకు అందించి ఉన్నాడు. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తడుకు బెడుకు రాళ్ళు తట్టెడేలా. ఒక్క నీలం ఉంటే చాలు అన్నింటినీ. అయితే ఈ నీలం రత్నం ఎవరు ధరించాలి? జాతక చక్రంలో శనిగ్రహం దోషపూర్వకంగా సంచారం చేసేటటువంటి కాలంలో, మనకు శనిగ్రహ సంబంధంగా ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో, శనిగ్రహ సంబంధిత నక్షత్రాలలో జన్మించిన వారు కానీ, అలాగే పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ కావచ్చుగాక, వీళ్ళు కాక మళ్ళీ విశేషంగా శని సంచారం లగ్నంలో 12వ ఇంట, 2వ ఇంట, సప్తమం, అష్టమం ఇలా వివిధ క్షేత్రాలలో సంచారం చేసేటటువంటి తరుణంలో కూడా శనిగ్రహ సంబంధితమైనటువంటి నీలాన్ని ధరించాలి. కానీ మన జాతక చక్రంలో లగ్నానికి 2వ ఇంట శని ఉన్నప్పుడు నీలం ధరించకూడదు. ఇక్కడే ఈ రత్నాలను ధరింపజేసేటటువంటి సమయంలో ఎవరైతే ఈ శాస్త్రం పైన పట్టు అవగాహన ఉన్నారో వారికి కాస్త వెసులుబాటు లభిస్తుంది. జాబితా పట్టిక ఉన్నది కదా అని ప్రతివారు నీలం ధరిస్తే వ్యతిరేక ఫలితాలు పొందవలసి ఉంటుంది. ఒక పులిహోర చేసే సమయంలో అందులో అన్నీ కావలసినవే, చింతపండు రసం కావచ్చు, లేదా పోపు కావచ్చు, ఉప్పు కావచ్చు, కొత్తిమీర కావచ్చు, ఏ గుణం ఆ గుణానిదే, ఆవాల పొడి కావచ్చు. ఇందులో ఉప్పు ఎక్కువైంది అనుకున్నాం, ఇబ్బంది కలుగుతుంది. ఏ పదార్థం ఎక్కువైనా ఇబ్బందే, ఇంగువ ఎక్కువైనా కూడా ఇబ్బందే. కనుక నక్షత్రాల విషయంలో కూడా ఇదే ఉపమానాన్ని మనం స్వీకరిస్తే, జాతకంలో శని బాగున్నాడు, అయినా ఉంగరం పెట్టుకుంటే మళ్ళీ మనకు బద్ధకం వచ్చి చేరుతుంది, కూర్చుంటాం, ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటాం. ఆయుష్యం జీవనోపాయం మరణంచ శనైశ్చర, ఇది నిఘంటువు చెప్పే అంశం. ఆయుష్యాన్ని, ఉద్యోగ అవకాశాలని ఇచ్చే గ్రహం శని. ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా పాశ్చాత్య జ్యోతిష విజ్ఞానాన్ని అనుసరించి ఎగైట్ అనేటటువంటి దీనికి సంప్రదాయపరంగా చెప్పబడ్డ నీలానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రత్యామ్నాయంగా కాస్త తక్కువ ప్రభావం ఉండేటటువంటి రత్నాన్ని కూడా ఎగైట్ ఈనాటి కాలంలో ధరిస్తున్నారు. శాస్త్ర ప్రమాణంగా మట్టుకు ఏ ఇబ్బంది కలగకుండా నవరత్నాంగుళీకం ధరించండి అంటుంది ఈ విజ్ఞానం. ఏ ఇబ్బంది లేకుండా కేతువు రాహు మధ్యలో శని వచ్చేటట్లుగా నవరత్నాంగుళీకం కుడి చేతికి, ఉంగరం వేలికి ధరించినట్లయితే సమస్త నవగ్రహాల అనుగ్రహం మనకు లభిస్తుంది, ఏ ఇబ్బంది కలగదు. ఇలా తెలుసుకుని ధరించాలి, నిపుణుల సంప్రదింపుల అనంతరమే ధరించాలి, ఇది విషయం.